భారత్ మాతా డబ్బుంటే ఒక హోటలే పెట్టుకుంటుంటే మర్యాద తీసుకోండి. డబ్బు లేదు, కట్టెల పొయ్యి మీద అమ్మ ఉండాలి, అది కట్టెల పొయ్యి మీద ఉంటుందని గ్యాస్ పెట్టిన ఎవరు కూడా కట్టెల పొయ్యి మీద మా అమ్మలకి ఏడ్చుకుంటే నీళ్ళు కళ్ళకి నీళ్ళు ఏడు పట్టి ఏడుతారు, నీళ్ళు వస్తాయి కళ్ళకి. ఆ పొగ వల్ల ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళు పొద్దున చెప్పుకొట్టుకుని పొద్దున ఇబ్బంది, కొద్దిగా సూర్యుడు వెళ్ళినట్టు ఇంత ఇబ్బంది అవుతుంది. ప్రతి ఊళ్ళో కూడా మరుగుదొడ్డి ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలు ఎవరికి అర్థం కాదు. ఈ దేశాలు ఇంత ఏమైతుంది మంచి ప్రశాంత వాతావరణం పోతుంది, అట్లా కాదు. ఎంత బాధపడవలసి వస్తుంది ఆడవాళ్ళు. ఇవన్నీ గమనించి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక చిన్న గ్రామంలో ఏం అవసరాలు ఉంటాయో తెలుసుకున్న వ్యక్తి, ఇంట్లో ఆడవాళ్ళకి ఏం అవసరం ఉందో తల్లిని చూసి నేర్చుకున్నాం. తండ్రి చాలాలంటే ఏం కావాలో తల్లిని చూసి నేర్చుకున్న పథకాలు పెడుతున్నాం. కాబట్టి ఇవాళ దేశంలో ఈ సభ్యత నమోదు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంది. మనం చేసేదానికంటే కూడా 8800002024 చేసుకుంటూ ఎక్కడికైనా పోతే అయిపోయిందన్న మేము చేసేసుకున్నాం అనుకుంటే ఆ పార్టీలు అన్నాడు, భారత్ మాతా మన దగ్గర రాడు, మన మీటింగ్లలో రాడు, మన గురించి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండాలని కోరుకుంటున్నాం. లక్షల మంది ఉన్నారు, ఇది కోట్ల మంది ఉన్నారు. మనతోని పదవులు తీసుకొని అది చేసుకొని పని ఉందని చెప్తున్నారు, కానీ అందరికంటే ముందు వాళ్ళు చేసుకున్నాం, మనకంటే ముందు వాళ్ళు చేసేసుకున్నాం. వాళ్ళ మెంబర్షిప్ మనకి ఇంటికి పోతే జర పని ఉందన్నా, ఇక దసరా వస్తుందన్నా, బతుకమ్మ చేయాలన్నా అంటున్నాం. వాళ్ళు ఏమంటారు, కూర్చుని టక్కటక్క ఉట్టుకొని చేసిన నాయకులను మోడీ గారు కుటుంబ సభ్యులం అయిపోతాం. మనం మాత్రం ప్రత్యేకత ఏంటంటే అన్ని కుల సంఘ నాయకులను కలవాలి, కుల వాళ్ళని కలవాలి. ఈసీ అంటేనే కులవృత్తి. వాళ్ళని కలిసి మీరు నరేంద్ర మోడీ గారి పార్టీలో సభ్యులు కలిసి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు చేయాలని చెప్పడానికి ఏర్పాటు చేసే సమావేశంలో అన్న స్వామి యాదవ్ అన్న, మాస్టర్ శంకర్ అన్న, అలాగే వర్తక సంఘం నుంచి శ్రీనివాస్ గారు, రచ్చ సురేషన్ అన్న, వెంకటేష్ అన్న, నాగరాజు గారు, సందీప్ గారు, నారాయణ యాదవ్ గారు, కిషోర్ గారు, ముందులో కూర్చొని అందరూ నమస్కారాలు. పేర్లు ఎవరన్నా నాకు తెలియదు కాబట్టి క్షమించాలి ఏమనుకో. ఎందుకంటే స్టేజ్ మీద కూర్చొని పేరు రాకపోతే, గుర్తులు చదవకపోతే బాధపడాలి, గుర్తెత్తులు చదవకపోతే ఏమనుకో. ఎందుకంటే గుర్తులు చదవకపోతే నా పేరు చదవలేదురా నాయన, నా దేనికి వచ్చింది, నువ్వు వచ్చిందంటే టెన్షన్ వచ్చి. నేను విశ్వకర్మ సంబంధించిన ఈ సమావేశం పాల్గొంటాను కాబట్టి ముందు నుంచి కూడా నేను నా అసెంబ్లీలో నేను విశ్వకర్మతో ఎప్పుడు అటాచ్మెంట్ ఉంటాను. నేను ఎప్పుడూ చెప్తాను, విశ్వకర్మ లేని విశ్వంలో లేదురా విశ్వదాభిరామ. ఈ విశ్వంలో ఈ మానవుడు తెలివికి వచ్చినాక తన జీవనం సాగించాలంటే విశ్వకర్మ లేని జీరో. ఏ వస్తువునా కానీ మీ విశ్వకర్మకి సంబంధించిన 4-5 ఉత్తరవాళ్ళు తయారు చేస్తేనే వాడి జీవనం సుధారించడానికి అవకాశం ఉంది. బంగారం చేస్తే అలంకరణ, వ్యవసాయం చేయాలంటే వాళ్ళలాగా పనులు చేయాలి. ప్రతి ఒక్కటి కూడా ఈ విశ్వకర్మకు సంబంధించిన 4-5 వృత్తులవాళ్ళనే ఉంటుంది. ఆ రోజులలో ఈ వృత్తులలో వ్యవహారం చేయడం ఉన్నదంటే బాగా సుఖంగానే బతికిరనుకో. కానీ ఇప్పటి పోటీ ప్రపంచంలో వివిధ రకాల యంత్రాల వచ్చిన తర్వాత మీరే కానీ నేతారణలే కానీ ఈ పోటీకి తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మనమేమో వృత్తుల ద్వారా చేసే పని మిషనరీ ద్వారా అవడంతో మనకు కూలి పడిన పరిస్థితి, ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి వాళ్ళ లాభాలను తగ్గించే పరిస్థితి వచ్చింది. దానివల్ల కొద్దిగా వ్యాపారాల పోటీ వల్ల ఇబ్బంది పడుతుంది. దాని గురించి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మకి ఇచ్చినంత గౌరవము ఈ ఓబీసీలలో ఏ కులాన్ని కూడా ఏ విధమైన ప్రోగ్రాం పెట్టాడు. ఇప్పటికీ మీ విశ్వకర్మ మీదనే 17 కులాలకు సాయం చేస్తున్నారు ఏంటి. కాబట్టి ఆయన తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి రాజులు ఇట్లా దొరలు ఇట్లా పుట్టలే. ఆయన సామాన్యాన్ని కష్టాలు ఎట్లుంటాయో తెలుసు. వాళ్ళ అమ్మ పడ్డ కష్టం తెలుసు, వాళ్ళ నాయన పడ్డ కష్టం తెలుసు, వాళ్ళ అన్నదమ్ములు పడ్డ కష్టం తెలుసు, ఆయన నివసించే ప్రాంతాల్లో ప్రజలు పడే కష్టాలు తెలుసు. ఇవాళ భారతదేశం అన్ని రకాలుగా ఇంత ముందంజలో ఉందంటే కారణం పేద స్థానం నుంచి వచ్చిన వ్యక్తి పేదవాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, నేను ఏమి చేస్తే పేదవాళ్ళ కష్టాలు తీర్చగలుగుతాన ఆలోచన ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇలా భారతదేశం కరోనా తర్వాత కూడా తట్టుకొని నిలబడి గట్టిగా ఆర్థికంగా ఏమాత్రం దెబ్బతినకుండా నిలబడాలంటే నరేంద్ర మోడీ గారి పాలన. అది పాలన నిలబడాలంటే ఏం చేయలేదు.
ఇప్పుడు వంట చేయడానికి వస్తువులు ఇస్తారు, కూర ఖరాబ్ చేస్తారు, అన్నం ఖరాబ్ చేస్తారు, ఏం చేస్తారు, అది ఏం చేయాలి. అది వచ్చినోడైతే ఉన్నదాన్ని ఎట్లా రుచికరంగా చేయాలో చేయగలరు. ఇలా నరేంద్ర మోడీ గారు కూడా అంతే. ఆయన